మేము కుండలో చికెన్ అయితే ఆయిల్ లేకుండా చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. మా గుమ్మగుమ్మలాడే కుండ చికెన్ అయితే రెడీ అయింది. వాటర్ లేకుండా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నూనె వేసి నీళ్ళు పోసి చేసేదానికన్నా ఇట్లాగే చాలా టేస్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే కుండలో చికెన్ చేస్తున్నాం. ఈ రోజు కుండలో చికెన్ ఎలా వచ్చిందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కుండలో చికెన్ చేయడానికి ఈ మసాలా అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే కుండలో చికెన్ చేస్తున్నాం. మేము ఈరోజు కుండలో చికెన్ చేయడం అయితే ఫస్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కుండలో చికెన్ చేయడానికి ఈ మసాలా అయితే తీసుకొచ్చాను. కుండలో చికెన్ చేయడానికి మేము రెడీ, చూడడానికి మీరు రెడీలో ఉండండి. రెడీ చలో. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కుండలో చికెన్ చేస్తున్నాం. అందుకైతే పొయ్యి పెట్టుకుంటున్నాం ఫస్ట్ మేము. ఇప్పుడు దీన్ని దాన్ని వడగొట్టుకొని ఇద్దరం పెడతాం. అమ్మా అమ్మా, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే కుండలో చికెన్. మేమైతే కుండలో చికెన్ ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎలా వచ్చిద్దో ఏంటో అనేది మేము చూడాలి. మీరైతే మా వీడియోని పూర్తిగా చూడండి. మా వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుండలో చికెన్ చేయడానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. నేనైతే టమాటాలు కట్ చేస్తున్నా. నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ చికెన్ బాగా కడుక్కుంటున్నాను. ఫ్రెండ్స్, మేము కుండలో చికెన్ చేయడానికి ముందు చికెన్ లో అయితే మసాలాలు కలిపి పెట్టుకుంటున్నాము. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. చూడండి, పసుపు, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇవైతే మొత్తం కలిపి పెట్టుకుందాం. బాగా ముక్కలకి పట్టేదాకా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. మేము కుండలో చికెన్ అయితే ఆయిల్ లేకుండా చేస్తున్నాము. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే టమోటాలు వేసుకుంటున్నాము.
తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇందాక మనం 1/2 అవర్ ముందు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కలిపి కూడా 1/2 అవర్ అవుతుంది. ఇప్పుడు ఆ చికెన్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ అయితే పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనిలో అయితే ఆయిల్ మేము ఏం వేయలేదు. దీన్ని ఇంకా మూత పెట్టేసి డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టి వండుకుందాం. ఫ్రెండ్స్ కుండలో అయితే మనము ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు కదా, ఆ లోపల ఉన్న ఆవిరితోనే చికెన్ అనేది ఉడకాలి. ఆ ఆవిరి అనేది బయటికి రాకుండా అయితే మనము కుండ చుట్టూ ఈ పిండిని అయితే పెట్టేసుకుందాం మూతకి. కుండలో చికెన్ వండుకోవడానికి ఫస్ట్ అయితే పొయ్యి రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. ఫ్రెండ్స్ లోపల చికెన్ అయితే అడుగంటకుండా మనము ఆ కుండని మధ్య మధ్యలో ఇట్లా ఎగరేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగో ఈ వేడి దెబ్బకి పురుగు చూడటం. ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనము చికెన్ ని కలబెట్టుకుంటుండాలి, ఎందుకంటే నూనె కానీ ఏం వేయలేదు కదా, అలా కలుపుకోకపోతే అడుగంటిద్ది. గంట పెట్టి అయితే కలదిప్పకూడదు, కలదిప్పలేం కూడా. మామూలుగా ఇట్లా అయితే ఇట్లా ఎగరేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, పెట్టయితే అరగంట అవుతుంది. ఉడికిందా లేదా అనేది ఇప్పుడు కుండ దించి చూద్దాము. ఆవిరైతే వస్తుంది కానీ ఉడికిందా లేదా అనేది కుండ దించి చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది, ఉడికిందో లేదో కానీ. మన చికెన్ అయితే రెడీ అయిందో లేదైతే చూద్దాము. ఇప్పుడు కుండ చికెన్ అయితే లోపల ఎలా ఉడికింది ఏంది అనేది చూద్దాము. మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఫస్ట్ టైం కదా మేము కూడా ఇందులో వాటర్ లేకుండా వండటం. మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, చూద్దామా. ఉడికింది, సక్సెస్ అయింది అన్నమాట. ఉడికింది ముక్క కూడా. ఆయిల్ లేదు, నీళ్ళు లేవు, ఆయిల్ లేదు, ఏం లేదైతే చికెన్ అయితే ఉడికేసింది, సక్సెస్ అయింది అనమాట. బాగా కుదిరింది కుండలో చికెన్ అయితే, ఫస్ట్ టైం చేసినా బానే వచ్చింది. గుమగుమలాడే కుండ చికెన్ అయితే రెడీ అయింది. మాకు ఈ ఫస్ట్ టైం మేము కూడా చేయటము, ఇది వచ్చిద్దా రాదా అని అయితే మేము చాలా టెన్షన్ పడ్డాము. అయితే బాగా కుదిరింది. ఇప్పుడు దీన్ని ఈ కుండ చికెన్ అయితే తీసి ఒక బౌల్లో వేసుకుందాం. మా గుమగుమలాడే కుండ చికెన్ అయితే రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము. టేస్ట్ అయితే సూపర్ కుదిరింది. ఆయిల్ వాటర్ లేకుండా ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నా కానీ చికెన్ అయితే సూపర్ గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేమే వండాము కుండలో చికెన్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నూనె వేసి నీళ్ళు పోసి చేసేదానికన్నా ఇట్లాగే చాలా టేస్ట్ ఉంది.
టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కానీ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా కుండలో చికెన్ వీడియో. ఎలా వచ్చిందో ఏమో అనుకున్నాం కానీ కుండలో చికెన్ అయితే సూపర్ గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే మా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియో అయితే మేమైతే మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.